అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కూటమి సర్కార్లో ఆయన సీనియర్ మంత్రి ప్రస్తుతం ఒక కీలకమైన జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగుతున్నారు. కానీ ఆ జిల్లాకు మంత్రి సమయం కేటాయించడం లేదన్న చర్చ జరుగుతోందా? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఎమ్మెల్యేలకు అసలు సమయం ఇవ్వడం లేదా? అప్పుడప్పుడు జిల్లాకు వచ్చిన నేతలతో మాట్లాడకుండా పియ్యను రంగంలోకి దింపి మాట్లాడిస్తున్నారా? ఇప్పుడు ఆ మంత్రి తీరుపై ఆ జిల్లా నేతలు తెగ సీరియస్ అవుతున్నారా? ఇంతకీ సొంత పార్టీ నేతలకే చుక్కలు చూపిస్తున్న ఆ మంత్రి ఎవరు? కూటమి ప్రభుత్వంలో మంత్రి నారాయణ చాలా సీనియర్. సీఎం చంద్రబాబుకు అత్యంత దగ్గరగా ఉండే నేతల్లో ఆయన ఒకరు. అందుకే సీఎం చంద్రబాబు మంత్రి నారాయణకు పురపాలక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. గతంలోనూ 2014 నుంచి 2019 మధ్య కాలంలోనూ ఆయన పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన కాకినాడ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగాను వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన పూర్తి స్థాయిలో జిల్లాపై దృష్టి పెట్టడం లేదని నేరుగా ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఆరోపిస్తున్నారు. అప్పుడప్పుడు జిల్లాకు రావడం, ఓ సమీక్ష నిర్వహించి వెళ్ళిపోతున్నారట. కానీ అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు పార్టీని సమన్వయం చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే జిల్లాకు వెళ్లే మంత్రులు ఖచ్చితంగా పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ప్రతిసారి చెబుతున్నారు. కానీ ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చింది కేవలం 2-3 సార్లు మాత్రమేనని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం మంత్రి హోదాలో నారాయణ చాలా బిజీగా ఉన్నారు. ఆయనకు కేటాయించిన మున్సిపల్ శాఖ చాలా కీలకమైంది. దీనికి తోడు సిఆర్డీఏ రాజధాని అమరావతి పనుల్లో ఆయన కీలకంగా ఉన్నారు. అయినప్పటికీ కాకినాడ జిల్లాకు కొంత సమయం కేటాయించాలని పార్టీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలకు గాను పిఠాపురం, కాకినాడ రూరల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. తుని, కాకినాడ సిటీ, పెద్దాపురం, ప్రతిపాడు, జగ్గంపేటల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ జిల్లాకు జనసేన మంత్రి ఉండడంతో టీడీపీకి సంబంధించి పూర్తి బాధ్యతలు ఇన్ఛార్జ్ మంత్రికి అప్పగించారు. అదేవిధంగా కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్కు బాధ్యతలు అప్పగించారు. అయితే సానా సతీష్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే తప్ప మిగిలిన అందరికంటే జూనియర్. దాంతో వారు ఆయన దగ్గరికి వెళ్లడం లేదు. ఇక ఇన్ఛార్జ్ మంత్రి కూడా నేతలతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తుండడంతో సీనియర్ ఎమ్మెల్యేలు ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక తుని నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్గా, పీఏసీ చైర్మన్గా పనిచేసిన యనమల రామకృష్ణుడు అసలు మంత్రి నారాయణను పట్టించుకోవడం లేదు. ఆయన కుమార్తె దివ్య ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. నారాయణ ఇన్ఛార్జ్ మంత్రి అయిన తర్వాత యనమల నారాయణను కలిసిన దాఖలాలు లేవు. పెద్దాపురం ఎమ్మెల్యే గతంలో ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా పనిచేశారు. మరో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా సీనియర్. ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు. వారిద్దరూ కూడా ఇన్ఛార్జ్ మంత్రి పట్ల ఒకంత అసమ్మతితోనే ఉన్నట్టు సమాచారం. ఎటొచ్చి జిల్లాలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వరపుల సత్యప్రభ మాత్రం ఏ పని ఉన్నా మంత్రికి చెప్పి చేస్తున్నారట. ఇక కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన కొన్ని ప్రతిబంధకాలు ఎదుర్కొంటున్నారు. టీడీపీకి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటూ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వెంట తిరుగుతున్న నున్న దొరబాబు ఎమ్మెల్యేకు కంటిలో నలుసులా తయారయ్యారట. ఎమ్మెల్యేని సైతం కాదని దొరబాబుకు పెద్దపీట వేస్తుండడంతో ఎమ్మెల్యేకు అవమానం జరుగుతోంది. టీడీపీ పేరు చెప్పి ఎమ్మెల్యేను పట్టించుకోకపోవడంతో ఆయనను సస్పెండ్ చేయాలని కూడా పార్టీ నాయకులు కోరినా ఇంతవరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పట్టించుకోలేదని ప్రచారం జరుగుతోంది. అటు మంత్రి నారాయణ కాకినాడ పర్యటనలో పిఏ ఒకరు నేరుగా ఎమ్మెల్యే అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకుల ఫోన్ నెంబర్లు తీసుకొని వారికి టచ్లో ఉంటున్నారు. వారు చెప్పిన పనులు చేయిస్తున్నారు. ఇలా తమకు తెలియకుండా ఇన్ఛార్జ్ మంత్రి పనులు చేస్తేనే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా తామేం కావాలి, తమ అనుచరులే తమపై తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. మంత్రి దానిని కట్టడి చేయాలని, లేని పక్షంలో షాడో ఇన్ఛార్జ్ మంత్రిగా ఆయన పిఏనే కొనసాగే దుస్థితి ఏర్పడుతుందని సూచిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మకు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఉన్నాయి. వర్మ ప్రతిసారి పిఠాపురంలో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ తన సొంత జిల్లాలో పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వర్మపై ఆరోపణలు చేశారు. వర్మ పేరున్న నాయకుడు అయినప్పటికీ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ను పట్టించుకోకుండా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. అందుకే ఆయనను దూరంగా పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. జనసేన పిలిస్తేనే కార్యక్రమాలకు వెళ్ళాలి, లేకపోతే ఆయన వెళ్ళడానికి లేదు అంటూ చెప్పిన వీడియో బయటకు రావడంతో వర్మ ఆయన అనుచరులు కొత్త ఉడికిపోయారు. దీంతో మంత్రి నారాయణ సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ఈ దుమారం ఆగలేదు. ఇటీవల తుఫాన్ కారణంగా జిల్లాకు వచ్చిన మంత్రి నారాయణ కలెక్టరేట్కి పరిమితమయ్యారనే చర్చ ఉంది. ఒకసారి మాత్రం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన పెద్దగా ఇచ్చిన హామీలు కూడా లేవు. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా అధికారులు చెప్పిందే ఆయన ప్రకటించారు తప్ప కీలక నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంకు ఇన్ఛార్జ్ లేరు. ఇక కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబీ తిరుగుతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన నులుకుర్తి వెంకటేశ్వరరావుకు రూరల్ పార్టీ ఇన్ఛార్జ్ ఇవ్వాలని మంత్రి సూచించడంతో బాబీ వర్గం గుర్రుగా ఉంది. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి బాబీకి ఇస్తారు అని చెప్పారు. అది జరగలేదు. ఇక రూరల్లోని కరప వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా జనసేన నాయకుడు పేరు ప్రకటించారు. 8 నెలలైంది. ఇంతవరకు టీడీపీ నుంచి వైస్ చైర్మన్, డైరెక్టర్ల పేర్లు ఇవ్వకపోవడంతో ఆ కమిటీ ఏర్పాటు కాలేదు. మరోవైపు రూరల్లో పూర్తిగా జనసేన దూకుడుగా వెళుతోంది. కానీ టీడీపీ ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. దీనిని చక్కబెట్టాల్సిన మంత్రి పట్టించుకోవడం లేదని రూరల్ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. మొత్తం మీద మంత్రి నారాయణ జిల్లాపై ఫోకస్ పెంచాలని నేతలు కోరుతున్నారు. లేని పక్షంలో పార్టీ పరిస్థితి మరింత గందరగోళంగా తయారయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కీలక నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి తమ అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. గతంలో వర్మపై ఆరోపణలు చేసిన దృష్ట్యా తుఫాన్ సందర్భంగా జిల్లాకు వచ్చిన నారాయణ ఆయనను బొజ్జగించేందుకు ఆయన ఇంటికి వెళ్లడం వివాదాస్పదమైంది. ఇప్పుడు పిఏ చేత పార్టీ నేతలను కంట్రోల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని నేరుగా ఇన్ఛార్జ్ మంత్రి పార్టీలో అసమ్మతికి చెక్ పెట్టాలని కోరుతున్నారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.